హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. సో ఎస్టర్డే క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి ఎస్టర్డే క్లాస్లో సెలెక్టార్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గురించి నేర్చుకున్నాం అనమాట. సో ఇవాళ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. డే 3. సో ఇవాళ మనకి బాక్స్ మోడల్ గురించి అనమాట. అంటే బాక్స్ అనేది మరి 4 సైడ్స్ ఉంటాయి మనకు. బాక్స్ అనేది ఎలా అయినా సరే స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు. అలా 4 సైడ్స్ ఉండే వాటికి, అంటే 4 సైడ్స్ ఉండే డిజైన్కి అనమాట మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్ ఆర్ ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ బార్డర్ అనమాట. సెకండ్ వన్ ప్యాడింగ్. థర్డ్ వన్ మార్జిన్, అవుట్లైన్, బార్డర్ రేడియస్, అదేవిధంగా బాక్స్ షాడో, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. ఓకే. సో నెక్స్ట్ హైట్, విడ్త్ అవన్నీ ఉంటాయి, మళ్ళీ తర్వాత చూద్దాం. సో మ్యాథ్స్ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఏదైనా సరే బాక్స్ షేప్లో ఉండే వాటికి చేయడానికి ఎలా చేస్తాం అనేసి జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. సో అసలు ఎక్కడెక్కడ మనం ప్యాడింగ్ని వాడతాం, ఎక్కడెక్కడ మార్జిన్ని వాడతాం అనేసి ఒక రియల్ టైంలో ఎగ్జాంపుల్ చూద్దాం మనకి. ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్లో మనకి ఇప్పుడు ఇది మొత్తం అంతా ఒక బాక్స్ మోడల్ అనమాట. ఒక బాక్స్ షేప్లో ఉంది. ఈ బాక్స్ చుట్టూ మనకు ప్యాడింగ్ ఇవ్వాలి అంటే, సో చుట్టూ మనకు ప్యాడింగ్ ఇవ్వాలంటే ఇట్స్ అండర్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి, లోపల ఇన్సైడ్లో ఉండేది ప్యాడింగ్ అనమాట. మనకి ఇక్కడ కార్నర్లో మనకి ఈ చుట్టూ వచ్చేది బార్డర్ అనమాట. బార్డర్కి ఇన్సైడ్లో ప్యాడింగ్ ఉంటుంది, బార్డర్కి అవుట్ సైడ్లో మనకు మార్జిన్ ఉంటుంది అనమాట. ఇక్కడ అవుట్ సైడ్లో స్పేసింగ్ కావాలనుకుంటే వి యూజ్ మార్జిన్. ఇక్కడ కంటెంట్ లోపల స్పేసింగ్ కావాలంటే వి యూజ్ ప్యాడింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి బార్డర్ ఉంది. కార్నర్స్ చూడండి కరువుగా ఉన్నాయి. కార్నర్స్ వచ్చేసి కరువుగా ఉన్నాయి. ఈ కరువుగా రావాలంటే బార్డర్ రేడియస్ అనేసి యూజ్ చేస్తాం. ఓకే. సో ఇవి ఇక్కడ యూజ్ చేసే ప్రాపర్టీస్ అనమాట. ఇవన్నీ వచ్చేసి ఒకసారి ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఎక్కడైనా సరే బార్డర్ ఇవ్వాలంటే వి యూజ్ బార్డర్ ప్రాపర్టీ అనమాట. సో ఫస్ట్ మనకి ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకున్నాం. సో ఇవాళ కొన్ని సెలెక్టార్స్ కూడా అడుగుతాను, ఆ సెలెక్టార్స్ కూడా ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ టాపిక్ బార్డర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ చూస్తే మనకి ఎలా ఉంటుందండి, సిరీస్ అవుట్పుట్ చూస్తే మనకు చూడండి ఒక రెక్టాంగిల్ అనమాట. మనకి ఒక బాక్స్ ఇది, అండ్ ఇది కూడా ఒక బాక్స్, ఇది కూడా ఒక బాక్స్. మనము బార్డర్ ఇస్తే ఓన్లీ ఒక సైడే ఇవ్వము, 4 సైడ్స్ ఇవ్వాలి. మనం బార్డర్ ఇస్తే 4 సైడ్స్ ఇవ్వాలి. సిరీస్ ఇక్కడ ఇదంతా మనకు ఒక పేరెంట్ అనుకుంటే, ఆ పేరెంట్ మొత్తానికి టాప్లో, రైట్లో, బాటంలో, లెఫ్ట్లో ఇట్స్ ఏ బార్డర్ అప్లై అయింది. అదేవిధంగా ప్యాడింగ్ కూడా టాప్లో, రైట్లో, బాటంలో, లెఫ్ట్లో కూడా అప్లై అయింది. అదే కనుక స్పేసింగ్ కూడా లెఫ్ట్లో, బాటంలో, సారీ రైట్లో, బాటంలో, లెఫ్ట్లో, టాప్లో మొత్తం చూడండి ఆల్ సైడ్స్. ఇలా మనం స్పేసింగ్స్ అనేది 4 సైడ్స్కి మనకు అప్లై చేసుకుంటాం. ఆ 4 సైడ్స్ ఏంటంటే టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. ఇవి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు సేమ్ అదేవిధంగా బార్డర్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏంటంటే మీరు బార్డర్ స్టైల్ అనేది ఇవ్వాలి. బార్డర్కి మీరు బార్డర్ స్టైల్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీకు థియరిటికల్ పాయింట్స్ చెప్తాను, మీకు కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. బార్డర్కి మనకి ఏమేమి ప్రాపర్టీస్ కావాలంటే బార్డర్ స్టైల్ కావాలి. బార్డర్ స్టైల్ అది ఎలా ఉంటుంది అనేసి. అండ్ అదేవిధంగా బార్డర్ విడ్త్ కావాలి, అంటే విడ్త్ని ఇంక్రీజ్ చేయడానికి. అండ్ అదేవిధంగా బార్డర్ కలర్ కావాలి, బార్డర్ కలర్. ఇప్పుడు 3 సింగిల్ వాల్యూస్ ఉన్నాయనుకుంటే వి యూస్ బార్డర్ ఈజ్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఇట్స్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ.
సో ఇది ఓకే. బార్డర్ కావాలంటే ఫస్ట్ కంపల్సరీ ఈ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ అనమాట. కంపల్సరీ రిక్వైర్డ్. నెక్స్ట్ మళ్ళీ మిగతాది ఆప్షనల్. ఇది ఉంటేనే ఇవన్నీ డిఫాల్ట్‌గా అప్లై అవుతాయి. ఇది లేనిదే ఏది అప్లై అవ్వదు. ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ ప్యాడింగ్ తీయేస్తున్నా నేను. ఇప్పుడు మనకి div1కి, div2కు, div3కి మూడింటికి నేను బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నా. మూడింటికి బార్డర్ అప్లై చేయాలంటే మనం ఈ మూడింటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్తారా? డాట్ XYZ అన్న. డాట్ XYZ చేస్తే మూడింటికి అప్లై అవుతదా? డివ్ 3 divsకి అప్లై అవుతదా? అన్న 3 divsకి అప్లై అవుతదా? ఇప్పుడు డాట్ XYZ అంటే? అవుతుంది అన్న. అవుతుంది. ఎందుకంటే మనకు 3 వాటికి కామన్ క్లాస్ నేమ్ ఉంది కాబట్టి, ఆ కామన్ క్లాస్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే, ఆ కామన్ క్లాస్ నేమ్ ఎన్ని చోట్లయితే ఉంటదో అన్నిటికి మనం ఇక్కడ అప్లై చేసే ప్రాపర్టీస్ అప్లై అయిపోతాయి. ఓకే. లేదు ఈ div1, div2, div3 అనే సెలెక్టర్స్ తీసుకొని చేయాలంటే డాట్ div1, డాట్ div2, డాట్ div3 ఇది ఇంకో అనదర్ సెలెక్టర్ అనమాట. ఓకేనా? సో, అన్నిటికి కామన్‌గా ఒక క్లాస్ నేమ్ ఉంది కాబట్టి, ఆ క్లాస్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మూడింటికి అప్లై అయితది మనకి. ఇప్పుడు మనకు ఫస్ట్ మనం బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాం. బార్డర్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ బార్డర్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. బార్డర్ స్టైల్. ఇక్కడ బార్డర్ స్టైల్ అనేది ఏందంటే, అది డాటెడ్‌గా ఉండాలనా, డాష్డ్‌గా ఉండాలనా, డబుల్‌గా ఉండాలనా, గ్రివీనా, రిడ్జా, ఇన్సర్టా, ఔట్సెట్టా, హిడెనా, నన్నా ఇలాంటి చాలా వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనకు అలాంటివి ఏమొద్దు. జస్ట్ నార్మల్ లైన్‌గా కావాలనుకుంటున్నా. నార్మల్ లైన్‌గా కావాలంటే వి యూజ్డ్ సాలిడ్ అనమాట. సాలిడ్ అనేది ఏందంటే నార్మల్ లైన్‌గా కనిపిస్తది. సో, వీటి గురించి మీరు చూడాలంటే జస్ట్ W3 స్కూల్స్‌కెళ్ళండి అండ్ CSS‌కెళ్ళండి. ఇక్కడ బార్డర్స్ ఉంటది. ఈ బార్డర్స్‌లో ఫస్ట్ టాపిక్ బార్డర్ స్టైల్ అనమాట. ఈ బార్డర్ స్టైల్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబుల్, గ్రివీ, రిడ్జ్, ఇన్సర్ట్, ఔట్సెట్, నన్, హిడెన్ ఇవన్నీ అనమాట. ఇప్పుడు ఈ కేస్‌లో ఇవన్నీ అవుట్‌పుట్స్ చూడండి. ఇవన్నీ డాటెడ్ అంటే ఇలా ఉంటది. డాష్డ్ అంటే ఇలా ఉంటది. సాలిడ్ అంటే ఇలా ఉంటది. డబుల్ అంటే ఇలా ఉంటది. అదే గనుక గ్రివీ అంటే ఇలా ఉంటది. రిడ్జ్ అంటే ఇలా ఉంటది. ఇన్సర్ట్ అంటే ఇలా ఉంటది. ఔట్సెట్ అంటే ఇలా ఉంటది. నన్ అంటే మనకి ఏమీ గాని ఉండదు. హిడెన్ అన్నా ఇట్లా బార్డర్ ఏమి ఉండదు. నెక్స్ట్ మిక్స్డ్ కలర్స్ ఇలా మిక్స్డ్ బార్డర్ ఉంటది. ఇది మనకు ఇప్పుడు మనం ఇప్పుడు బార్డర్ స్టైల్ అనేది మనకు సాలిడ్ ఇచ్చేసాం. బార్డర్ స్టైల్ సాలిడ్ అంటే నార్మల్ లైన్ ఉంటది. బట్ డిఫాల్ట్‌గా మనకి బార్డర్ స్టైల్ ఇచ్చిన తర్వాత బార్డర్ కలర్, బార్డర్ విడ్త్ అనేది డిఫాల్ట్‌గా బార్డర్ విడ్త్ 1 పిక్సెల్ ఉంటది. బార్డర్ కలర్ అనేది ఇట్స్ టెక్స్ట్ కలర్. టెక్స్ట్ కలర్ ఏ కలర్‌లో అయితే ఉంటదో బార్డర్ కూడా అదే కలర్‌లో ఉంటది. ప్రెజెంట్ టెక్స్ట్ కలర్ ఏ కలర్‌లో ఉంది ఇక్కడ? ఏ కలర్ అప్లై అయితది? టెక్స్ట్ కలర్ ఏముంటది ఇక్కడ ప్రెజెంట్? నేనేం అప్లై చేయలేదు ఇక్కడ Black. టెక్స్ట్ కలర్. Black. డిఫాల్ట్‌గా ఉంటది బ్లాక్ ఉంటది. బ్లాక్ ఉంటది కాబట్టి బార్డర్ కలర్ కూడా బ్లాకే వస్తది. ఇది చూడండి. వచ్చిందా? ఇప్పుడు టెక్స్ట్ ఏ కలర్‌లో అయితే ఉంటదో అదే కలర్‌లో బార్డర్ కూడా చేంజ్ అవుతది. ఇప్పుడు నేను టెక్స్ట్ కలర్‌ని మార్చాలనుకుంటున్నా. కలర్ వైట్ ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు మనకేమైతది? బార్డర్ కలర్ కూడా వైట్‌లోకి మారిపోద్ది. చూడండి. వైట్‌లోకి మారిపోయింది. అండ్ అదే విధంగా నేను యెల్లో ఇవ్వాలనుకుంటున్నా. యెల్లో ఇస్తే బార్డర్ కలర్ కూడా యెల్లో అయిపోద్ది. సీ థిస్. చూడండి. ఇప్పుడు బార్డర్ కలర్ వచ్చింది ఓకే. ఇప్పుడు బార్డర్ కలర్ నాకు టెక్స్ట్ కలర్ వద్దు. నాకు డిఫరెంట్ కలర్ కావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలంటే బార్డర్ కలర్ అనే ప్రాపర్టీ రాస్తాం. బార్డర్ కలర్ అనే ప్రాపర్టీ. ఇప్పుడు నాకు హాట్ పింక్ అనేసి కావాలనుకుంటున్నా. హాట్ పింక్. సీస్ అవుట్‌పుట్ ఇలా హాట్ పింక్ వచ్చిందండి. టెక్స్ట్ కలర్‌ని అండ్ బార్డర్ కలర్‌ని డిఫరెన్షియేట్ చేయాలనుకుంటే వి యూజ్డ్ బార్డర్ కలర్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ బార్డర్ అనేది చాలా చిన్నదిగా ఉంది. దాని బార్డర్ విడ్త్‌ని నేను ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నా. బార్డర్ విడ్త్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే వి యూజ్డ్ బార్డర్ విడ్త్ ప్రాపర్టీ 5 పిక్సెల్. సీ థిస్. చూడండి. ఓకే. అన్నిటికి మనకు బార్డర్ అప్లై అయింది. ఇప్పుడు మనకు ఈ కలర్ కొద్దిగా పైన పెట్టేస్తున్నా. సీ థిస్. ఇప్పుడు ఈ కేసెస్‌లో మనకు బార్డర్ అనేది అన్నిటికి సేమ్ ఒక్క వాల్యూనే అప్లై అవుతుంది. బార్డర్ స్టైల్ ఒకటే, బార్డర్ కలర్ ఒకటే, బార్డర్ విడ్త్ ఒకటే. ఒక్క వాల్యూ అప్లై చేయడం వల్ల మనకి ఎక్కడెక్కడ అప్లై అవుతుంది? 4 సైడ్స్ అప్లై అవుతుంది. చూడండి బార్డర్ సాలిడ్ అనేది టాప్‌లో అప్లై అవుతుంది, రైట్‌లో అప్లై అవుతుంది, బాటమ్‌లో అప్లై అవుతుంది, లెఫ్ట్‌లో అప్లై అవుతుంది. అదే బార్డర్ కలర్ అనేది టాప్‌లో అప్లై అవుతుంది, రైట్‌లో అప్లై అవుతుంది, బాటమ్‌లో అప్లై అవుతుంది, లెఫ్ట్‌లో అప్లై అవుతుంది. బార్డర్ విడ్త్ కూడా టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్.
ఒక సింగిల్ వాల్యూ ఇచ్చామంటే ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇలాంటి కేస్‌లో ఆల్ సైడ్స్‌కి సేమ్ సిమిలర్‌గా ఉండాలి అనుకున్నప్పుడు, అప్పుడు అలాంటి కేస్‌లో మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ రాయొచ్చు. ఆ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ నేమ్ ఏంటంటే బార్డర్. ఇక్కడ మనకు 5 పిక్సెల్ సాలిడ్, ఇక్కడ నేను హాట్ పింక్ అనేసి ఇస్తున్నా. ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. ఈ ఆర్డర్ 5 పిక్సెల్ ముందు ఉండొచ్చు, 5 పిక్సెల్ తర్వాత ఉండొచ్చు, అంటే సాలిడ్ ముందు ఉండొచ్చు, హాట్ పింక్ తర్వాత ఉండొచ్చు. ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. ఈ ఆర్డర్ ఎలా అయినా ఉంటది మనకు. ఓకే. ఇక్కడ ఈచ్ వాల్యూకి మధ్యలో సెమీకోలన్ స్పేస్ ఇవ్వాలి. ఓకే. ఈచ్ వాల్యూకి మధ్యలో స్పేస్ ఇవ్వాలి. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ హాట్ పింక్ అనేసి ఇచ్చాను. ఒకటి చూడండి. ఇలా. ఇప్పుడు ఈ ప్రాపర్టీనే యూజ్ చేసుకొని 4 సైడ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ ఒక సింగిల్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని 4 సైడ్స్ అప్లై అవుతుంది. ఇప్పుడు నాకు ఒక సైడే కావాలనుకుంటున్నా. దీని కామెంట్ పెట్టేస్తున్నా దీన్ని కూడా. ఇప్పుడు నాకు ఒక సైడే కావాలి. ఒక సైడే కావాలనుకుంటే ఓన్లీ లెఫ్ట్‌లోనే కావాలనుకుంటున్నా. అప్పుడు మనకి బార్డర్ లెఫ్ట్‌లో మనకి విడ్త్ 5 పిక్సెల్ కావాలి. అండ్ అదేవిధంగా సాలిడ్ కావాలి. అండ్ అదేవిధంగా హాట్ పింక్ కావాలి. నౌ సీ దిస్. బార్డర్ లెఫ్ట్ 5 పిక్సెల్ సాలిడ్ హాట్ పింక్. నౌ సీ దిస్. ఓన్లీ లెఫ్ట్ సైడ్‌కి వచ్చింది చూడండి. ఇప్పుడు లెఫ్ట్‌కి రైట్‌కి కావాలి. లెఫ్ట్‌కి రైట్ కావాలనుకుంటే బార్డర్ రైట్. బార్డర్ రైట్ అనమాట. లెఫ్ట్ అండ్ రైట్. సీ దిస్. లెఫ్ట్‌కి రైట్‌కి వచ్చింది. అదేవిధంగా లెఫ్ట్ రైట్ బాటమ్ కావాలి. బాటమ్ కావాలనుకుంటే ఇక్కడ రైట్ బదులు బాటమ్ అని ఇస్తాం. సీ దిస్. ఇలా బాటమ్. ఇప్పుడు టాప్ గన్ కావాలనుకుంటున్నాం. టాప్ గన్ కావాలనుకుంటే బార్డర్ టాప్. చూడండి. 4 వాల్యూస్ బార్డర్ లెఫ్ట్, బార్డర్ రైట్, బార్డర్ బాటమ్, బార్డర్ టాప్. 4 వాల్యూస్ కాంబినేషనే ఇట్స్ ఏ బార్డర్ అనమాట. ఓకే. ఇట్స్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ మనకు. ఇప్పుడు మనకు ఈ కేసెస్‌లో మీకేందంటే ఈ వాల్యూ మార్చుకోవచ్చు, ఈ వాల్యూ మార్చుకోవచ్చు, ఈ వాల్యూ మార్చుకోవచ్చు, ఈ వాల్యూ మార్చుకోవచ్చు. మీ చాయిస్. అండ్ ఈ కలర్స్ కూడా మీ ఇష్టం వచ్చింది మార్చుకోవచ్చు. ఈ విడ్త్ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఓకే. అర్థమైంది ఇక్కడ? ఏమైనా డౌట్ ఉందా? డిఫరెంట్ ఉండే ఎట్లా అర్థం కాలేదు? వాల్యూ అన్న వాల్యూస్ డిఫరెంట్ ఉండే ఎట్లా? డిఫరెంట్ ఇవ్వాలా? అన్న ఏముంది మీరు ట్రై చేయండి దాన్ని. నేను ఇంకా డిఫరెంట్‌గా చెప్తాను. అంటే పైన అది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటే 5 పిక్స్ కామన్ 4 సైడ్స్ కామన్ కదా. ఇప్పుడు లెఫ్ట్‌కి ఒక వేరియంట్ ఏందనుకో లెఫ్ట్‌కి టాప్‌కి బాటమ్‌కి ఎంత? అప్లై చేయొచ్చు మీరు ఇక్కడ. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇవ్వచ్చు ఇక్కడ. ఇక్కడ కాదన్న పైననే ఇచ్చే కాదన్న అట్లా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో. దాంట్లో ఇవ్వడానికి లేదు కదా. ఇది ఓన్లీ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఏంటంటే అన్నిటికి సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు మీరు అప్లై చేయాలి. ఓకే అన్న. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఈచ్ సైడ్ మనకు డిఫరెంట్ స్టైల్ కానీ, డిఫరెంట్ కలర్ కానీ, డిఫరెంట్ విడ్త్ కానీ నేను అప్లై చేయాలనుకుంటున్నా. ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. స్టైల్‌కి ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. కలర్‌కి ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. విడ్త్‌కి ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ మూడింటికి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఇట్స్ ఏ బార్డర్ అనమాట. ఇప్పుడు నేను ఈ బార్డర్ స్టైల్ అనేది ఒక సింగిల్ వాల్యూ ఇస్తే ఆల్ సైడ్స్ వస్తుంది. అంటే టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ ఆల్ సైడ్స్ వస్తుంది. ఇప్పుడు ఆల్ సైడ్స్‌కి నేను డిఫరెంట్ ఇవ్వాలనుకుంటున్నా. ఒకటి సాలిడ్ ఇవ్వాలనుకుంటున్నా, ఒకటి డాటెడ్ ఇవ్వాలనుకుంటున్నా, ఒకటి డాష్డ్ ఇవ్వాలనుకుంటున్నా, ఇంకోటి డబల్ ఇవ్వాలనుకుంటున్నా. ఇలా మనకు ఒక్క వాల్యూ ఇట్స్ యాక్సెప్ట్ ద 4 వాల్యూస్ ఓన్లీ. అంటే ఒక ప్రాపర్టీ అనేది 4 వాల్యూస్‌నే యాక్సెప్ట్ చేస్తది. ఆ 4 వాల్యూస్‌లో ఫస్ట్‌ది టాప్, సెకండ్‌ది రైట్, థర్డ్‌ది బాటమ్, ఫోర్త్‌ది లెఫ్ట్ అనమాట. సీ దిస్ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో వస్తది. టాప్‌లో మనకు సాలిడ్ వచ్చింది. ఇక్కడ డాటెడ్ వచ్చింది. ఇక్కడ చూడండి డాషెడ్ వచ్చింది. ఇక్కడ డబుల్ వచ్చింది. మీకు ఎందుగా కనపడలేదనుకుంటే వేరే కలర్ ఇచ్చుకుందాం మనకి ఇక్కడ. ఇక్కడ హాట్ పింక్ కాకుండా గ్రే ఇద్దాం. సీ దిస్. మనకి గ్రే కలర్ సరిగ్గా కనపడలేదా? ఏం చేద్దామంటే కలర్ వచ్చేసి వైట్ ఇద్దాం. కలర్ వైట్ అండ్ ఇక్కడ మనకి యెల్లో ఇద్దాం. ఇప్పుడు చూడండి టాప్లో సాలిడ్, రైట్లో డాటెడ్, ఇది డాష్డ్, ఇది డబల్. బట్ ఇక్కడ చూడండి బార్డర్ అనేది కంటెంట్ విడ్త్‌లోనే అప్లై అవుతుంది చూడండి. బార్డర్ అనేది కంటెంట్ లోపలే వస్తుంది మనకి బార్డర్. ఆ కంటెంట్ లోపలే రావడం వల్ల కంటెంట్‌తో పాటు కంటెంట్ విడ్త్ అంటే ఈ బార్డర్ కూడా మనకి పెరిగిపోద్దనమాట. అంటే కంటెంట్ విడ్త్ అనేది బార్డర్‌తో పాటు ఇంక్రీజ్ అవుతది మనకి. అది తర్వాత కాన్సెప్ట్‌లో చూద్దాం మనకి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
బార్డరు ప్యాడింగ్ అనేది కంటెంట్ లోపలే మనకు అప్లై అవుతుంది. ఓకే, బార్డర్ అయినా ప్యాడింగ్ అయినా కంటెంట్ విడ్త్‌లోకే మనకు వస్తదనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయంటే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. సేమ్ అదే విధంగా ఇక్కడ నేను దీని కింద నేను ఇంకా 3 వాల్యూస్ ఇస్తున్నా. 3 వాల్యూస్ చెప్తారా ఎవరైనా? ఇప్పుడు ఇది లేదనుకోండి, ఎందుకంటే ఈ 2 ఓవర్ రైడ్ అయిపోతాయి. ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ అప్లై అవుతుందో చెప్తారా ఎవరైనా? సాలిడ్ వచ్చేసి టాప్ అన్న, ఓకే. డాటెడ్ వచ్చేసి రైట్, ఓకే. డబల్ వచ్చేసి లెఫ్ట్ అన్న. డబుల్ వచ్చి లెఫ్ట్, మళ్ళీ బాటమ్ బాటమ్ అప్లై అవ్వదా? డబల్కి బోత్ వస్తుంది. డబల్కి బోత్ వస్తుంది, రాంగ్ అనమాట. సో ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్ వస్తుంది. మరి లెఫ్ట్ వాల్యూ ఏంటంటే దాని ఆపోజిట్లో ఏదైతే వచ్చి ఉంటుందో అది వస్తుంది. దాని ఆపోజిట్ ఏమొచ్చి ఉంటుంది? డాటెడ్ వచ్చి ఉంటుంది. అంటే టాప్ ఫస్ట్ది, రైట్ లెఫ్ట్ సెకండ్ది, థర్డ్ది బాటమ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఒక్క వాల్యూ గుర్తుపెట్టుకున్నారు అంటే బార్డరు, ప్యాడింగ్, అవుట్లైన్ అన్నీ వచ్చేస్తాయి మీకు. ఓకే, ఒక వాల్యూస్లో మనకు 4 వాల్యూస్ అలో చేస్తే ఫస్ట్ టాప్, సెకండ్ రైట్, థర్డ్ బాటమ్, ఫోర్త్ లెఫ్ట్. అదే కనుక 3 వాల్యూస్ అప్లై చేస్తే ఫస్ట్ది టాప్, సెకండ్ది రైట్, థర్డ్ బాటమ్, మరి ఫోర్త్ వాల్యూ దాని ఆపోజిట్లో ఏదైతే ఉంటుందో అది వస్తుంది మనకు. ఇట్స్ ఏ ఆపోజిట్ వాల్యూ, ఇట్స్ ఏ డాటెడ్ అనమాట. డాటెడ్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్ వస్తుంది. కావాలంటే చూడండి, డాటెడ్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్, టాప్ సాలిడ్, బాటంలో డబల్ అనమాట. క్లియరా? అదేవిధంగా 2 వాల్యూస్ ఉన్నాయంటే 2 వాల్యూస్ డాటెడ్ డబల్ ఇస్తున్నా. 2 వాల్యూస్ చెప్తారు ఎవరన్నా? 2 వాల్యూస్ ఉన్నప్పుడు టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్ వస్తుంది. ఎస్, ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్. సీ దిస్, టాప్ బాటమ్ డాటెడ్, రైట్ లెఫ్ట్ డబల్. చూడండి ఇప్పుడు ఏ ఏ కంటెంట్ ఏరియాలో ఆ బార్డర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ కంటెంట్ ఏరియాలో ఈ బార్డర్ వచ్చింది, ఈ కంటెంట్ ఏరియాలో ఈ బార్డర్ వచ్చింది, కంటెంట్ ఏరియాలోకే బార్డర్ వస్తుంది మనకు. క్లియరా? ఎంత అవుతుంది ఇక్కడ? అదే కనుక సింగిల్ వాల్యూ ఉందంటే ఆల్ సైడ్స్ వస్తుంది. ఆల్ సైడ్స్ అనమాట. ఇందాకే మనం నేర్చుకుందామట, సింగిల్ వాల్యూ అనేది ఇచ్చామంటే ఆల్ సైడ్స్. సీ దిస్, ఇలా. సేమ్ అదే విధంగా ఇది కూడా అంతే. 4 వాల్యూస్ ఉన్నాయనుకుంటే 4 సైడ్స్, ఎల్లో, గ్రే, హాట్ పింక్, నెక్స్ట్ ఆక్వా, ఇలా 4 వాల్యూస్ ఉన్నాయనుకుంటే 4 సైడ్స్, టాప్ ఎల్లో, రైట్ గ్రే, బాటమ్ హాట్ పింక్, లెఫ్ట్ ఆక్వా. ఇలా గ్రే, హాట్ పింక్, ఆక్వా. నెక్స్ట్ సేమ్ అదే విధంగా మనము 3 వాల్యూస్ ఉంటే 3 వాల్యూస్ ఉన్నప్పుడు టాప్, రైట్, లెఫ్ట్, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, బాటమ్. అదేవిధంగా 2 వాల్యూస్ ఉన్నప్పుడు టాప్ బాటమ్ ఒక వాల్యూ, రైట్ లెఫ్ట్ ఒక వాల్యూ. అదే కనుక సింగిల్ వాల్యూ ఉన్నప్పుడు ఆల్ సైడ్స్ మనకు అప్లై అవుతుంది. కోడ్ ఫ్లో ఇప్పుడు చూడండి, అన్ని సేమ్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, క్లియర్? ఇది సేమ్ అదేవిధంగా మీరు విడ్త్ కూడా అలాగే అప్లై చేయండి. 4 వాల్యూస్ వస్తే టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. అదే 3 వాల్యూస్ ఉంటే టాప్, రైట్, లెఫ్ట్ ఒక వాల్యూ, బాటమ్ ఒక వాల్యూ. అదే కానీ 2 వాల్యూస్ ఉంటే టాప్, బాటమ్ ఒక వాల్యూ, రైట్, లెఫ్ట్ ఒక వాల్యూ. అదే సింగిల్ వాల్యూ ఉందంటే ఆల్ సైడ్స్. ఓకేనా? క్లియరా? ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్యాడింగ్ అనమాట. ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇన్సైడ్లో స్పేసింగ్. ఇప్పుడు నేను అన్నిటికీ నేను తీసేసి ఓన్లీ షార్ట్ అండ్ ప్రాపర్టీ ఒకటే తీసుకుంటాను. మనకు అన్ని వాల్యూస్ వద్దు అనేసి ఇవన్నీ తీస్తున్నా అండ్ ఇవన్నీ తీస్తున్నా, ఓన్లీ బార్డర్ ఇస్తున్నా. ఇలా సీస్ అవుట్పుట్ ఇలా. ఇప్పుడు మనకి ఇది మన వ్యూ అనమాట. మన వ్యూ ఇలా ఉంటుంది 100% వ్యూలో. ఇప్పుడు ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలనుకుంటున్నా. ఇన్సైడ్లో స్పేసింగ్ ఇచ్చే బదులు మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ డిఫాల్ట్గా చాలా స్పేసింగ్స్ ఉన్నాయి, రైట్? అవి మళ్ళీ తీయద్దాంలేండి, ఫస్ట్ ఇది నేర్చుకున్న తర్వాత అది తీయద్దాం. ఇప్పుడు ఇన్సైడ్లో బార్డర్కి కంటెంట్ మధ్యలో స్పేసింగ్ కావాలనుకుంటున్నా. ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ స్పేసింగ్స్ కూడా ఉన్నాయి, దాంతోపాటు నేను ఇస్తున్నాను ఫస్ట్. మళ్ళీ కావాలంటే ఈ డిఫాల్ట్ స్పేసింగ్ తీసేద్దాం మళ్ళీ. ఇప్పుడు మనకి
ఈ ఇన్సైడ్లో అంటే కంటెంట్ లోపల మనకి స్పేసింగ్ కావాలనుకుంటున్నా. కంటెంట్ లోపల స్పేసింగ్ కావాలంటే వి యూజ్ ప్యాడింగ్. ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నా. ఇప్పుడు సింగిల్ వాల్యూ ఇచ్చామంటే టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ ఆల్ సైడ్స్ వస్తుంది. టాప్ ఇది, రైట్ ఇది, బాటమ్ ఇది, లెఫ్ట్ ఇది. ఇప్పుడు ఓన్లీ టాపే కావాలనుకుంటే ఓన్లీ టాప్ సైడ్లోనే కావాలి నాకు. అప్పుడేం చేయొచ్చు అంటే ప్యాడింగ్ టాప్ ఇవ్వచ్చు. ఓన్లీ బాటమే కావాలి, ప్యాడింగ్ బాటమ్. ఓన్లీ లెఫ్టే కావాలి, ప్యాడింగ్ లెఫ్ట్. ఓన్లీ రైటే కావాలి, ప్యాడింగ్ రైట్. ఆల్ సైడ్స్ కావాలనుకుంటే వి యూజ్ ప్యాడింగ్ అనమాట. అదేవిధంగా ప్యాడింగ్లో కూడా మనకి 3 వాల్యూస్ 4 వాల్యూస్ కూడా అలౌ చేస్తాయి. చూడండి ఇక్కడ మనకి ఇలా 4 వాల్యూస్ని అలౌ చేశాను. 4 వాల్యూస్ని అలౌ చేస్తే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. అదేవిధంగా మనకి 3 వాల్యూస్ ఉంటే టాప్, రైట్, లెఫ్ట్ ఇది బాటమ్, రైట్. అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పానేసి ఫాస్ట్గా చెప్తున్నా. అదే కనుక 2 వాల్యూస్ ఉన్నాయంటే ఎనీవన్ 2 వాల్యూస్ ఉన్నాయంటే చెప్తారా? టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్. ఫస్ట్ వాల్యూ Top, టాప్, bottom, బాటమ్, right, సెకండ్ left. వాల్యూ రైట్, లెఫ్ట్ అనమాట, రైట్. అదేవిధంగా సింగిల్ వాల్యూ ఉందంటే All ఆల్ సైడ్స్ sides. అనమాట. సో ఇట్స్ ఏ ప్యాడింగ్. అదే కనుక ఒక సైడే కావాలంటే ప్యాడింగ్ లెఫ్ట్ కానీ, ప్యాడింగ్ రైట్ కానీ, ప్యాడింగ్ బాటమ్ కానీ అలా రాసుకోవచ్చు. ఓకే, క్లియరా? నెక్స్ట్ మార్జిన్. ఇప్పుడు ప్యాడింగ్ ఒక వాల్యూనే తీసుకుంటున్నా, అన్ని వద్దులండి, ప్యాడింగ్ ఒక వాల్యూనే తీసుకుంటున్నా. ఇప్పుడు మార్జిన్. ఇప్పుడు మనకి ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇన్సైడ్లో స్పేసింగ్ వచ్చింది. ఇప్పుడు మార్జిన్ అనేది అవుట్ సైడ్లో స్పేస్ వస్తుంది. ఇట్స్ ఏ అవుట్ సైడ్ స్పేస్. అంటే బార్డర్కి అవుట్ సైడ్ ఆర్ కంటెంట్ అవుట్ సైడ్ అనుకోవాలి మనం. కంటెంట్ అవుట్ సైడ్. ఇక్కడ బార్డర్ ఉన్నా లేకపోయినా సిరీస్, ఇక్కడ బార్డర్ ఉన్నా లేకపోయినా మనకు మార్జిన్ అనేది అప్లై అవుతుంది. చూడండి, కంటెంట్ అవుట్ సైడ్ స్పేస్. మార్జిన్ సింగిల్ వాల్యూ ఇచ్చామంటే టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ వస్తుంది. అదే 3 వాల్యూస్ ఇస్తే టాప్, రైట్, లెఫ్ట్ ఒక వాల్యూ, బాటమ్ ఒక వాల్యూ. అదే 2 వాల్యూస్ ఇస్తే టాప్, బాటమ్ ఒక వాల్యూ, రైట్, లెఫ్ట్ ఒక వాల్యూ. అదే సింగిల్ వాల్యూ ఇస్తే ఆల్ సైడ్స్ అనమాట. All sides. ఓకే, క్లియర్. అది ఏం డౌట్ ఉంది ఇక్కడ? Yes. బార్డరు, ప్యాడింగ్, మార్జిన్లో. నెక్స్ట్ అవుట్లైన్. నెక్స్ట్ ప్రాపర్టీ అవుట్లైన్. సో ఇక్కడ అవుట్లైన్లో ఏంటంటే సేమ్ బార్డర్ లాగే ఉంటుంది. ఓకే, సేమ్ బార్డర్ లాగే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ బార్డర్ అనేది కంటెంట్ విడ్త్లోకి అప్లై అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంటెంట్ విడ్త్లోకి అప్లై అయింది. ఇక్కడ నేను సాలిడ్ బదులు నేను ఏం చేస్తానంటే డాటెడ్ ఇస్తాను. డాటెడ్. ఇక్కడ అవుట్లైన్ అనేది బార్డర్ అనేది మనకు కంటెంట్ విడ్త్లోకి వచ్చింది. బట్ అవుట్లైన్ కూడా మనకు సేమ్గానే ఉంటుంది. బట్ అవుట్లైన్ అనేది ఏంటంటే కంటెంట్ అవుట్ సైడ్ వస్తుంది, అంటే మార్జిన్ ఏరియాలోకి వస్తుంది. ఇప్పుడు మనకు సేమ్ బార్డర్ ఎలాగైతే రాసామో అవుట్లైన్ కూడా అంతే. అవుట్లైన్ 5 పిక్సెల్ సాలిడ్ కాకుండా డాటెడ్ ఇద్దాం. డాటెడ్ అండ్ హాట్ పింక్ అనేసి ఇద్దాం. ఇది చూడండి, కంటెంట్ అవుట్ సైడ్లో వచ్చేది అవుట్లైన్ అనమాట మనకి. అంటే ఇది విడ్త్తో ఎలాంటి రిలేషన్ ఉండదు. అంటే అవుట్లైన్ అనేది ఈ విడ్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. బట్ బార్డర్ అనేది కంటెంట్ విడ్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే కంటెంట్ విడ్త్ పెరుగుతుంది అనమాట. బార్డర్ ఇచ్చే కొద్దీ కంటెంట్ విడ్త్ పెరుగుతుంది. బట్ అవుట్లైన్ ఇచ్చే వాళ్ళ మనకి కంటెంట్ విడ్త్కి ఎలాంటి ఎఫెక్ట్ రాదనమాట మనకి. ఓకేనా? అవుట్లైన్ అనేది అవుట్ సైడ్లో అప్లై అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ డాటెడ్ బదులు సాలిడ్ ఇస్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా నేను సాలిడ్ ఇస్తాను. ఇలాంటి కేసులో మనకి ఏమవుతుందంటే కొద్దిగా క్లమ్జీ అయిపోద్ది. ఏది ఎక్కడ అప్లై అవుతుందో క్లమ్జీ అయిపోతుంది మనకి. బట్ బార్డర్ అనేది కంటెంట్ విడ్త్లోకి అప్లై అవుతుంది. అవుట్లైన్ అనేది అవుట్ సైడ్లో అంటే మార్జిన్ ఏరియాలోకి అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ బార్డర్కి అవుట్లైన్ మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలనుకున్నా. బార్డర్కి అవుట్లైన్కి మధ్యలో స్పేసింగ్, అప్పుడు మనకి అవుట్లైన్ ఆఫ్సెట్ అంటాము. అవుట్లైన్ ఆఫ్సెట్ ఒక 5 పిక్సెల్ ఇస్తున్నాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే బార్డర్కి అవుట్లైన్ మధ్యలో స్పేసింగ్ వస్తుంది. ఇట్స్ ఏ 5 పిక్సెల్. సీ దిస్, ఇట్లా 5 పిక్సెల్ స్పేస్. క్లియరా? ఇది అవుట్లైన్ గురించి అనమాట. అవుట్లైన్కి కంటెంట్ విడ్త్కి ఎలాంటి సంబంధం లేదు. నెక్స్ట్ మనకి బార్డర్ రేడియస్. ఈ బార్డర్ రేడియస్ అనేది ఏంటంటే కార్నర్స్ని కరువుగా అంటే కరువులాగా చేస్తుంది మాకు. ఇక్కడ షార్ప్గా ఉన్నాయి చూడండి, ఇక్కడ షార్ప్గా ఉంది, ఇక్కడ షార్ప్గా ఉంది. ఇప్పుడు రెండు ఉన్నప్పుడు అంటే అవుట్లైన్ ఉండి అండ్ బార్డర్ ఉండి రెండు ఉన్నప్పుడు
బార్డర్ రేడియస్ అప్లై చేస్తే రెండిటికి అప్లై అవుతుంది. ఇప్పుడు మనకి బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇస్తున్నా. 10 పిక్సెల్ అంటే 10 పిక్సెల్ అంతా కర్వ్ అంతే. 10 పిక్సెల్ అంతా కర్వ్. ఇప్పుడు మనకి దీంట్లో కూడా 4 వాల్యూస్ ఉంటాయి. 10 పిక్సెల్, 20 పిక్సెల్, 40 పిక్సెల్, 50 పిక్సెల్. ఇలా 4 వాల్యూస్ అంటే 4 కార్నర్స్ అనమాట. ఫస్ట్ వాల్యూ లెఫ్ట్ టాప్, సెకండ్ వాల్యూ రైట్ టాప్, థర్డ్ వాల్యూ రైట్ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ బాటమ్. అదేవిధంగా 3 వాల్యూస్ ఉన్నాయంటే ఫస్ట్ వాల్యూ లెఫ్ట్ టాపే, సెకండ్ వాల్యూ రైట్ టాపే, థర్డ్ వాల్యూ రైట్ బాటమ్. బట్ వాట్ అబౌట్ ఫోర్త్ వాల్యూ? దాని ఆపోజిట్ కార్నర్ అనమాట. దాని ఆపోజిట్ కార్నర్లో ఎంత ఉంటుందో అంత వస్తుంది. అదేవిధంగా 2 వాల్యూస్ ఉన్నాయంటే 2 వాల్యూస్ ఉంటే కార్నర్ ఆపోజిట్ కార్నర్స్ అనమాట. ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, ఇలా ఆపోజిట్ కార్నర్స్. అండ్ ఈ వాల్యూస్ ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేసామనుకోండి, చూడండి 500 పిక్సెల్ ఇచ్చామనుకోండి, కొద్దిగా మనకు ఇలాంటి షేప్లోకి అయిపోతుంది. ఓకే, ఇలా ఎక్కువ కరువు షేప్లోకి వెళ్ళిపోతున్నాడు మనకి. ఓకే, ఇలాంటి షేప్స్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు మీరు. క్లియర్? ఇది ఏం డౌట్ ఉందా? No. ఇప్పుడు మీరు ఇక్కడ అవుట్లైన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ అవుట్లైన్ చూడండి, నేను కామెంట్లు పెట్టేస్తాను అవుట్లైన్ వద్దనేసి. అవుట్లైన్ లేనప్పుడు ఓన్లీ బార్డర్కి అప్లై అవుతుంది. ఇలా మనకు రియల్ టైంలో ఎలా అంటే ఇలాంటి కేసులో చూడండి, ఇది మొత్తం అంతా ఒక బార్డర్. ఈ బార్డర్ చూడండి, ఇక్కడ కార్నర్ ఉంది, ఇక్కడ కార్నర్ ఉంది, ఇక్కడ కార్నర్ ఉంది, ఇక్కడ కార్నర్ ఉంది. చూడండి ఇలాగ ఈ కార్నర్స్ అన్ని మనకు కరువులాగా కావాలంటే ఇలాగ, ఇక్కడ కానీ చూడండి కరువులాగా కావాలంటే ఇలాగ, ఈ కరువులాగా కావాలంటే ఇలాగ. ఇలా మనకి బార్డర్ రేడియస్ అప్లై చేసుకోండి, ఇలా అప్లై చేసుకుంటాం. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా చూస్తే బాటంలో చూడండి ఇలా కరువు లాగా ఉంది. ఇక్కడ టాప్లో ఈ కరువు ఉండొచ్చు, కరువు ఉండకపోవచ్చు. ఇది కరువు లాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ అయితే మనకు ఇమేజ్ వచ్చేసి టాప్లో ఇచ్చారు, బట్ కరువు లాగా అయితే మనకు కనిపించలేదు. ఇలా కరువు లాగా వద్దు, ఓన్లీ బాటంలోనే కావాలనుకుంటే ఏం చేస్తాం? అప్పుడు 2 వాల్యూస్ చేసుకుంటాం. ఫస్ట్ టాప్లో 2 కార్నర్స్ నాకు వద్దు, 0 పిక్సెల్ అండ్ 0 పిక్సెల్. బాటంలో మాత్రమే కావాలి 10 పిక్సెల్, 10 పిక్సెల్. దట్ ఇస్ ద వాల్యూ. టాప్లో 2 వద్దు, బాటం 2 కావాలి. అప్పుడు అలాంటి కేసులో మనకు టాప్లో మనకు రాలేదు చూడండి, టాప్లో షార్ప్గా ఉన్నాయి, బాటంలో చూడండి కరువుగా. ఇలా మనకు టాప్ కార్నర్స్ నాకు వద్దు, ఓన్లీ బాటమ్ కార్నర్స్ కావాలంటే ఇలా రాసుకోవచ్చు. క్లియరా? ఏం డౌట్ ఇది బార్డర్ రేడియస్ గురించి? నెక్స్ట్ అదేవిధంగా ఈ బార్డర్ రేడియస్ యూజ్ చేసుకొని సర్కిల్గా చేసుకోవచ్చు. బార్డర్ రేడియస్ యూజ్ చేసుకొని మన కాన్సెప్ట్ని సర్కిల్గా చేయొచ్చు. .html. ఫస్ట్ ఒక ఎంటీ డివ్ని మన సర్కిల్గా ఎలా చేస్తామని చూద్దాం. ఒక ఎంటీ డివ్ తీసుకున్నాను, ఇట్స్ ఏ XYZ తీసుకున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. .xyz. ఇప్పుడు మనం దీన్ని సర్కిల్గా చేయాలంటే ఫస్ట్ రూల్ ఏంటంటే హైట్ విడ్త్ సేమ్గా ఉండాలి. విడ్త్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ అండ్ అదేవిధంగా హైట్ 200 పిక్సెల్ ఇస్తున్నాం. చూద్దాం, మనకేం కనిపించదు, ఎందుకంటే డివ్ అనేది ఎంటీ డివ్ అనమాట. ఎంటీ డివ్ అనేది ఏం కనిపించదు. దానికోసం అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ రెడ్. ఇలా ఇప్పుడు దీన్ని సర్కిల్గా కావాలి, ఇది సర్కిల్గా కావాలి. సర్కిల్గా కావాలనుకుంటే వి యూస్ బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ 50% ఇస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ హైట్ విడ్త్లో 50% ఉండాలి మనకు, అప్పుడు మనకి సర్కిల్గా వస్తుంది. ఇలా ఇప్పుడు చుట్టూ బార్డర్ కావాలన్నా బార్డర్ ఇవ్వచ్చు మీరు. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ ఎల్లో. చూడండి, చుట్టూ బార్డర్ కావాలంటే బార్డర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఇన్సైడ్లో మనకి కలర్ కావాలంటే తీసేయచ్చు. కామెంట్ పెట్టేస్తున్నా ఇట్లా. ఓకే, సో ఇలాగా సేమ్ లైక్ ఇమేజ్ని కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్నాం ఒకటి, ఇమేజ్ని కూడా సర్కిల్గా చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ఇమేజ్ తీసుకుంటున్నా, కాపీ ఇమేజ్ అడ్రస్, ఇక్కడ ఒక ఇమేజ్ ఇస్తున్నా, ఈ వాల్యూ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఇమేజ్ సర్కిల్గా కావాలంటే ఇమేజ్కి ఫస్ట్ మనం హైట్ అండ్ విడ్త్ ఇవ్వాలి. హైట్ ఒక 200 పిక్సెల్ అండ్ అదేవిధంగా విడ్త్ 200 పిక్సెల్ అండ్ అదేవిధంగా బార్డర్ రేడియస్. అర్థం కాలేదు? బార్డర్ రేడియస్ 50%. See this?
ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో స్పేసింగ్ కావాలనుకుంటున్నా. ఈ రెండింటి మధ్యలో స్పేసింగ్ కావాలంటే ఏం చేయొచ్చు? ఎనీవన్? ఈ రెండింటి మధ్యలో స్పేసింగ్ కావాలి. మార్జిన్ కదా. మార్జిన్ ఎక్కడ ఇవ్వాలి? టాప్ మార్జిన్. ఇది ఇమేజ్కి టాప్ మార్జిన్. ఇమేజ్కి టాప్ మార్జిన్ అండ్ ఈ సర్కిల్కి బాటమ్ మార్జిన్ అనమాట. సో దీనికి Bottom. అయితే మనం బాటమ్ మార్జిన్ ఇవ్వాలి. సో మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్. సో ఇది ఇలా స్పేసింగ్ వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ అన్ని నీట్గా అర్థం చేసుకోవాలన్నమాట మనకి. ఓకే, క్లియర్ ఇది సర్కిల్గా. నెక్స్ట్ బాక్స్ షాడో అనమాట. బాక్స్ షాడో .html. ఇక్కడ అవుట్లైన్ తీయేస్తున్నాను చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే షాడో ఇక్కడ బాటంలో, ఇక్కడ రైట్లో రావాలి మనకి. జనరల్గా రైట్లో అండ్ బాటంలో రావాలి. ఇట్లా రైట్లో బాటంలో రావాలనుకుంటే వి యూస్ బాక్స్ షాడో. అంటే బాక్స్కి అప్లై చేస్తున్నాం కాబట్టి బాక్స్ షాడో అప్లై చేస్తాం. ఇప్పుడు రైట్లో బాటంలో కావాలంటే రైట్లో వచ్చేసి 2 పిక్సెల్ రైట్ అండ్ 3 పిక్సెల్ బాటం అనేసి ఇస్తున్నాం. రైట్ వాల్యూ 2 పిక్సెల్, లెఫ్ట్ అంటే బాటం వాల్యూ 3 పిక్సెల్. అండ్ మనకి ఇక్కడ టెక్స్ట్ ఏ కలర్లో ఉందో అదే కలర్లో మనకి బాక్స్ షాడో వస్తుంది. టెక్స్ట్ ఏ కలర్లో ఉంది? వైట్ ఉంది. వైట్ ఉంది కాబట్టి షాడో కలర్ మనకు కనిపించదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉంది. ఇప్పుడు ఏదైనా సరే కలర్ వేయిద్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే మనకు గ్రే కలర్ ఇద్దాం. గ్రే టెక్స్ట్ అనేది షాడో కూడా చూడండి, మనకు గ్రే షాడో వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చిన షాడో వచ్చేసి బ్లర్ అవ్వాలనుకుంటున్నా. బ్లర్ అవ్వాలనుకుంటే థర్డ్ వాల్యూ అనమాట. ఇట్స్ 5 పిక్సెల్ ఇచ్చాం. బ్లర్ అవ్వాలనుకుంటున్నాం. బ్లర్నెస్ వచ్చింది, రైట్. ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్ని మార్చుకోవాలి. ఈ టెక్స్ట్ కలర్ మార్చుకోవాలనుకున్నా. కలర్ మార్చుకోవాలంటే వైట్. బట్ అదే కేసులో మనకి ఏమవుతుంది? బాక్స్ షాడో కలర్ కూడా మారిపోద్ది. బాక్స్ షాడో కలర్ కూడా వైట్ అయిపోద్ది. బట్ బాక్స్ షాడో కలర్ నాకు వేరేది కావాలనుకున్నా, బ్లాక్ కావాలనుకున్నా. అప్పుడు మనకి ఇట్స్ యాక్సెప్ట్ ద ఫోర్త్ వాల్యూ, ఇట్స్ బ్లాక్ అనమాట. ఇట్స్ రైట్ సైడ్ అండ్ బాటమ్ సైడ్. ఇన్ కేసు నాకు ఆల్ సైడ్స్ కావాలి, లెఫ్ట్, టాప్ అండ్ రైట్, బాటమ్ అన్ని సైడ్స్లో కావాలి. అన్ని సైడ్స్లో కావాలంటే మీరు ఏం చేయాలంటే, ఇది మైనస్ వాల్యూస్ ఇచ్చామంటే ఆపోజిట్ సైడ్స్ వస్తాయి చూడండి. ఆపోజిట్ వస్తుంది మనకు మైనస్ వాల్యూస్ ఇస్తే. అదే కనుక ప్లస్ వాల్యూస్ ఇస్తే ఆపోజిట్ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ నేను ఏం చేస్తున్నా అంటే 0 చేస్తున్నా అండ్ 0 చేస్తున్నా. ఆపోజిట్ వద్దు. నాకు ఆల్ సైడ్స్ కావాలంటే 0 అండ్ 0. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను. షాడో వచ్చేసి కొద్దిగా ఇంక్రీజ్ 10 పిక్సెల్. ఇది ఇప్పుడు ఆల్ సైడ్స్ వస్తాయి. ఇప్పుడు టాప్లో వచ్చింది, రైట్లో వచ్చింది, బాటంలో వచ్చింది, లెఫ్ట్లో వచ్చింది. టాప్లో, రైట్లో, బాటంలో, టాప్లో, రైట్లో, బాటం, ఇలా ఆల్ సైడ్స్ కావాలనుకుంటే షాడో వి యూస్ దిస్ వాల్యూస్. 0, 0, 10 పిక్సెల్ అనేది బ్లర్నెస్ అండ్ బ్లాక్ అనమాట. క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? క్లియర్? సో ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ ఏంటంటే మనకు బార్డర్ గురించి, ప్యాడింగ్ గురించి, మార్జిన్ గురించి, అవుట్లైన్ గురించి, బార్డర్ రేడియస్ గురించి, బాక్స్ షాడో గురించి. నెక్స్ట్ బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక 2 డ్యూస్ తీసుకుందాం. మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బాక్స్ సైజింగ్ .html. సో ఇక్కడ నేను div1, div2 తీసుకున్నాను. ఇక్కడ div1, div2 తీసుకున్నాం. ఇవన్నీ XYZ తీసేస్తున్నాం అండ్ XYZ తీసేస్తున్నాం. డిఫాల్ట్గా నేను ఏం చేస్తున్నా అంటే div1, div2కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం. సో ఇదంతా బాగానే ఉంది మనకు. ఈ రెండు బాగానే ఉంది. ఇప్పుడు నేను దీనికి విడ్త్ ఇస్తాను. నేను రెండింటికి కామన్ విడ్త్ ఇస్తాను. విడ్త్ వచ్చేసి ఒక 500 పిక్సెల్. అండ్ అదేవిధంగా దీనికి కూడా నేను విడ్త్ 500 పిక్సెల్ ఇచ్చాను. విడ్త్ 500 కానీ ఇలాగా. ఇప్పుడు దీనికి కొద్దిగా ప్యాడింగ్ ఒక వాల్యూకి నేను ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ ఇచ్చాను. ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇవ్వగానే మనకి ఏమవుతుంది చూడండి, విడ్త్ పెరిగిపోతుంది. అంటే ఇలా ఉండేదానికి విడ్త్ పెరిగిపోతుంది. అండ్ అదేవిధంగా బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ రెడ్ అప్లై చేస్తున్నాం. ఈ కేసెస్లో కూడా మనకి ఏమవుతుందంటే చూడండి, విడ్త్ పెరిగిపోయింది ఇంకా కొద్దిగా. అంటే ఇలా మనకు ఒక కంటెంట్కి మనం ఫిక్స్డ్ విడ్త్ కాకుండా ప్యాడింగ్, బార్డర్ ఇచ్చినా ఈ విడ్త్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. ఓకే, సో ఇలాంటి కేసులో మనకి ఏంటంటే ఇలా విడ్త్ అండ్ బార్డర్ ఇచ్చినప్పుడు మనకు ఆ విడ్త్ అనేది పెరగకూడదు. విడ్త్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ విడ్త్తో పాటు ఇవి కూడా పెరిగిపోతున్నాయి. అంటే ఇక్కడ మనకు ఈ విడ్త్ పెరగాలి అంటే ఈ ప్యాడింగ్ ఏ సైడ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి చెప్తారా?
ప్యాడింగ్ ఏ సైడ్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల విడ్త్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆల్ సైడ్స్ అన్న. ఆల్ అన్ని సైడ్స్ సైడ్స్ ఆల్ సైడ్స్ ఇంక్రీజ్ అయితే మీకు విడ్త్ పెరుగుతుందా? లెఫ్ట్ రైట్ అండి. ఓన్లీ లెఫ్ట్ రైట్ అనమాట. ప్యాడింగ్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంక్రీజ్ అయినప్పుడే, బార్డర్ లెఫ్ట్ బార్డర్ రైట్ ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే మన విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంతే కదా. మనకు టాప్ బాటమ్ పెరిగితే హైట్ పెరుగుతుంది. మనకు రైట్ లెఫ్ట్ మాత్రమే విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. మనకు హైట్తో సంబంధం లేదు. ఎప్పుడు విడ్త్ పెరగకుండా చూసుకోవాలి. ఆ విడ్త్ పెరగకుండా ఉండాలి అంటే ఈ 500 లేకే ఈ 30 and 5 అంటే మనకి ఎంత వచ్చింటుంది? 30 లెఫ్ట్ రైట్ కాబట్టి 60 పిక్సెల్ ఇది వచ్చింటుంది. 5 10 అంటే మొత్తం ఓవరాల్గా 70 పిక్సెల్ పెరిగిపోతుంది. ఆ 70 పిక్సెల్ని ఈ విడ్త్లోకి షేర్ చేసుకోవాలి. అప్పుడు షేర్ చేసుకుంటే విడ్త్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు ఇవన్నీ మనకి ఎంత ఇంక్రీజ్ చేసినా ఈ విడ్తే షేర్ అవుతుంది. అలా షేర్ అవ్వాలి అంటే వి యూస్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేసి ఇవ్వాలి. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ విడ్త్లేకే ఈ ప్యాడింగ్ బార్డర్స్ అన్ని దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది. విడ్త్ అనేది పెరగలేదు చూడండి, వీటిలోకి ఇంక్రీజ్ అయింది. బట్ మార్జిన్ అనేది ఇవ్వకూడదు. మార్జిన్ అనేది మాత్రం ఈ అవుట్ సైడ్ స్పేసింగ్ వస్తుంది. మార్జిన్ 10 పిక్సెల్. ఈ మార్జిన్ అనేది దీంట్లోకి ఇంక్లూడ్ చేసుకోదు. మార్జిన్ డిఫరెంట్. ఓకే, విడ్త్ డిఫరెంట్. విడ్త్ అనేది ఈ కంటెంట్ ఏరియాలోకి వస్తుంది కాబట్టి విడ్త్ ఈ రెండింటిని ఇంక్లూడ్ చేసుకుంటుంది. బట్ మార్జిన్ అనేది కంటెంట్ అవుట్ సైడ్లో వస్తుంది. దానివల్ల మనకు దాని పక్కన ఉండే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇటు పక్క ఇంక్రీజ్ అయింది, ఇటు పక్క చూడండి, ఇటు పక్క ఇంక్రీజ్ అయింది. మార్జిన్ ఇవ్వడం వల్ల ఇది ప్రాబ్లం అన్నమాట మనకి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అనేసి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో అవుతాం మనకి. నెక్స్ట్ క్లాస్ కాకుండా ఇంకొక నెక్స్ట్ క్లాస్లో మనకి టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో మీరు ఇవన్నీ క్లియర్గా తెలుసుకుంటారు. అర్థమైందా? ఇక్కడి వరకు అర్థమైందా? ఏం డౌట్ ఉందా? సో ఇప్పుడు వరకు జరిగిన ఈ బాక్స్ మోడల్ కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసుకొని నాకు టాస్క్ చేసుకొని రావాలి. అందరూ చేసుకొని రావాలి టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే ఇది. దీనిలో నేను కొన్ని కాన్సెప్ట్స్ ఇస్తాను. ఈ టాస్క్లోని కొన్ని కాన్సెప్ట్స్ ఇస్తాను. ఆ కాన్సెప్ట్ చేసుకొని రావాలి. క్లాస్ 3లోనే మీకు పంపిస్తున్నా. ఈ టాస్క్లో ఏమేమి చేసుకొని రావాలంటే ఈ పార్ట్ అంటే ఇక్కడ మనకు విడ్త్ ఇచ్చారు. ఇక్కడ మనకి మీరు చేసే దాంట్లో మనకి ఏమైతే సైడ్ బై సైడ్ రాదు. ఇది సైడ్ బై సైడ్ రావు ఇవి. ఓకే, అన్ని 1 by 1 వస్తాయి మీకు. 1 by 1 వస్తాయి. సైడ్ బై సైడ్ వచ్చేది మళ్ళీ నేను నేర్పిస్తాను. 1 by 1 వస్తాయి మీకు ఇవి. ఇక్కడ ఎలాగైతే మనకు బ్యాక్గ్రౌండ్ కలరు, ఇక్కడైతే షాడో, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే నాకు చేసుకున్నారు. ఇక్కడ ఐకాన్ వదిలేయండి. ఈ ఐకాన్ కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్తాను. ఓకే, ఓన్లీ ఈ బాక్స్ కావాలి, హెడ్డింగ్ కావాలి, పారాగ్రాఫ్ కావాలి. ఈ పారాగ్రాఫ్ చూడండి, కలర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది, లైట్ కలర్ ఉంది. ఆ లైట్ కలర్ మీరు ఇవ్వాలి. ఇది వచ్చేసి మనకు షాడో ఉంది చూడండి, ఇక్కడ షాడో టైప్ ఉండాలి. ఓకే, ఈ 3 బాక్సెస్ చేసుకొని రావాలి. 1 by 1 కావాలి. ఒక 300 పిక్సెల్ అప్లై చేయండి హైట్ విడ్త్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే చేసుకొని రావాలి. ఈ ఏరియా మొత్తం. ఈ ఫస్ట్ ఇక్కడ బాక్స్కి మనకి ఏముందంటే ఒక చుట్టూ బాక్స్ ఉంది, బార్డర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఆ హెడ్డింగ్కి బార్డర్ బాటమ్ ఉంది. ఆ హెడ్డింగ్ వరకు మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కంటెంట్కి మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. సేమ్ ఇక్కడ ఎలాగుందో అలాగ రావాలి. నెక్స్ట్ ఏముంది, ఒక డివ్కి బార్డర్ ఉంది, దాంట్లో ఒక హెడ్డింగ్ ఉంది, ఒక డివ్కి బార్డర్ ఉంది, ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ 3 చేసుకుని రావాలి. 1 by 1 అన్నీ వచ్చేది మనకు. ఇదంతా చుట్టూ బార్డర్ ఉంది చూడండి. ఇది కానీ బార్డరే మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా బార్డరే, చుట్టూ బార్డర్. ఆ బార్డర్లో ఫస్ట్ మనకి ఇమేజ్ వచ్చింది, తర్వాత కంటెంట్ వచ్చింది. ఆ కంటెంట్కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది అండ్ స్పేసింగ్ వచ్చింది, కంటెంట్ వరకు మాత్రమే. నెక్స్ట్ కింద ఉండే ఫుటర్కు మాత్రం ఏమొచ్చింది, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది, దానికి బార్డర్ టాప్ వచ్చింది. నాకు స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేసుకొని రావాలి. మీరు ఇలా చేసుకొని వచ్చినప్పుడు రియల్ టైంలో ఈ కాన్సెప్ట్ని ఎలా అనుకుంటామో, ఎలా చెయ్యాలి అనేసి టుమారో కాన్సెప్ట్లో నేను చెప్తాను. ఓకే, అందరూ ఇవన్నీ 1 by 1 వస్తాయి, సైడ్ బై సైడ్ రావు మీకు. ఇవన్నీ సైడ్ బై సైడ్ రావు, ఇవన్నీ 1 by 1 వస్తాయి. అవన్నీ చేసుకొని రావాలి నాకు. ఇక్కడ టెక్స్ట్ కలర్ ఏమైతే ఉందో కలర్ పిక్కర్ టూల్ ద్వారా కలర్ని పిక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కలర్ పిక్కర్ టూల్ ద్వారా కలర్ని పిక్ చేసుకోండి. ఓకే, కలర్ పిక్కర్ ద్వారా కలర్ పిక్ చేసుకొని మీరు చేయండి. ఓకేనా? నాకు మిగతా అన్నీ వద్దు. ఈ స్ట్రక్చర్ కావాలి అండ్ ఈ స్ట్రక్చర్ కావాలి అండ్ ఈ స్ట్రక్చర్ కావాలి. ఈ స్ట్రక్చర్లో మనకు ఐకాన్స్ వద్దు. ఐకాన్స్ కాకుండా మాకు చేయండి.
ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.